హాయ్ ఫ్రెండ్స్, దబ్బకాయ పులిహోర ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుందామండి. ముందుగా ఎసరు అయితే పట్టేసుకున్నాను. ఇవైతే కట్ చేసి తీసేసుకున్నాను. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి. ముందు రైస్ ప్రిపేర్ చేసేసుకుందాము. రైస్లోని శనగపప్పు అడిగేసుకోవచ్చు, లేదంటే తాలింపులు అన్నా వేసుకోవచ్చు అండి. ఎసరు మరుగుతున్నప్పుడు నేనైతే ఆయిల్ వేసానండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. దబ్బకాయ రసం నాకైతే తీయడం రాదండి. మా హస్బెండ్ అయితే దబ్బకాయ రసం తీసిమ్మంటే తీసిచ్చారండి. దాంట్లో ఉప్పు వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన దాకా ముందుగా అయితే పల్లీలండి. పల్లీలు వేగిన తర్వాత 2 స్పూన్లు మినపప్పు, ఆవాలండి. ఇవైతే అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ అయితే వేగిపోయిందండి. క్యాప్సికమ్ అయితే వేస్తున్నానండి. మీరు వద్దంటే వేసుకోక్కర్లేదు. క్యాప్సికమ్ వేగిన తర్వాత కరివేపాకు వేస్తానండి. కరివేపాకు అయితే అంతా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి, అల్లం అయితే వేస్తాను. ఇవన్నీ వేగిపోయినాయి కదండి. చివరిలో వచ్చేసి ఎండుమిర్చి అయితే తొందరగా వేగిపోతుందని చివరిలో అయితే వేస్తున్నానండి. మొత్తం అయితే వేగిపోయింది కదా. ఇంక ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. ఒక్క నిమిషం ఉంటే ఎండుమిర్చి కూడా వేగిపోతుందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత పులిహోర అయితే మిక్స్ చేసేసుకుందాము. వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈలోపు రైస్ అయితే చల్లారిపోయిందండి. వేయించిన తాలింపు అంతా వేసేసుకుని దబ్బకాయ రసంలో ఉప్పు వేసాం కదండి, అదంతా వేసేసుకుని అంతా మిక్స్ చేసేసుకుందామండి. పసుపు అయితే తక్కువ వేసానండి. చూసారు కదా, తాలింపు అంతా వేసిన తర్వాత దబ్బకాయ రసం చల్లారాక వేసాను. దబ్బకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి.